సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అమరావతిలో రహదారుల నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున టెండర్ల ప్రక్రియని ఏపీసీఆర్డీఏ చేపట్టింది. అనేక రహదారులు దాదాపు 10 నుంచి 15 రహదారులకు సంబంధించినటువంటి టెండర్స్ని ఇప్పటికే కాల్ చేసింది. అంటే ఈ పిలుపుతో రాబోయేటువంటి రెస్పాన్స్ని బట్టి బిడ్డింగ్లో పాల్గొనేటువంటి సంస్థల్ని ఫైనల్ చేస్తుంది. అయితే ఒక సందేహం మాత్రం అందరినీ వెంటాడుతుంది. అది అమరావతి ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించినటువంటి అంశం. గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు అట్టహాసంగా దీనికి సంబంధించి శంకుస్థాపన చేశారు. అయితే అనుకోని పరిస్థితుల్లో వెస్ట్ బైపాస్ రోడ్డు నిర్మాణం జరగడం, ఆ పరిధిలో కృష్ణానది పైన 3 కిలోమీటర్ల మేర ఒక వంతెన నిర్మాణం కూడా జరిగిపోయింది. ఈ నేపథ్యంలో అమరావతిలోకి వెళ్ళేటువంటి రాబోయేటువంటి వారికి, ఆహ్వానితులకి, అతిథులకి కూడా ఒక అరుదైనటువంటి అనుభవంగా ఉండేలాగా ఐకానిక్ బ్రిడ్జ్ అనేది ఒకటి డిజైన్ చేశారు. అయితే అది నిర్మాణం చేస్తారా లేదా, ఈ సందేహం మాత్రం అలానే మిగిలిపోయింది. ఎందుకంటే ఈ ఐకానిక్ బ్రిడ్జ్కి కనెక్ట్ అయ్యేటువంటి 2 ప్రధాన రహదారులకు సంబంధించినటువంటి టెండర్లను కూడా ఏపీసీఆర్డీఏ పిలిచింది. కానీ ఐకానిక్ బ్రిడ్జ్ ప్రస్తావన మాత్రం లేదు. అది రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందా, కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటుందా, దీనిపైన కూడా క్లారిటీ లేదు. ఒకసారి రహదారి వ్యవస్థకు సంబంధించినటువంటి టెండర్ల అంశాన్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమరావతిలో వివిధ నిర్మాణాలకు సంబంధించి ఏపీసీఆర్డీఏ రిలీజ్ చేసినటువంటి టెండర్స్ డేటా ఇది. ఒకసారి అంశాలను పరిశీలిద్దాం. రహదారులతో పాటు మిగతా అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి టోటల్గా ఏవేమి అంశాలకు సంబంధించి టెండర్స్ రిలీజ్ చేసింది ఒకసారి చూద్దాం. ఇది హ్యాపీనెస్ట్ బిల్డింగ్స్కి సంబంధించినటువంటి జాబితాలో చూస్తే హ్యాపీనెస్ట్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ టవర్స్, అలానే గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్, గ్రూప్ డి ఆఫీసర్స్ టవర్స్, జడ్జి బంగ్లాసు, మినిస్టర్స్ బంగ్లాసు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ బంగ్లాసు, సెక్రటరీస్ బంగ్లాసు. సో మొత్తం అంతా కూడా బంగ్లాలకు సంబంధించి ఏ పనులు అయితే పెండింగ్లో ఉన్నాయో ఆ పనులన్నింటినీ కూడా ఇక్కడ ప్రారంభించేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఏపీసీఆర్డీఏ రిలీజ్ చేసింది. ఇక రహదారులకు సంబంధించి E2, E3, E4, E5, E6, E7, E13, 16 వరకు అంటే ఈస్ట్ రహదారులు, అలానే నార్త్ రహదారులు చూస్తే 1 నుంచి 18 వరకు అన్ని రహదారులకు సంబంధించి కూడా టెండర్స్ పిలిచేసింది ఏపీసీఆర్డీ. ఇక ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాలు, శాఖమూరు రిజర్వాయరు, కృష్ణాయపాలెం రిజర్వాయరు, నీరుకొండ రిజర్వాయరు, వీటన్నిటికి సంబంధించి టెండర్లు పిలిచింది ఏపీసీఆర్డీఏ. అలానే ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించి జోన్ 1A, 1B, 2B, 2A, 2B, 3A, 3B, 4, 5A, 5B, 5C, 5D, 6, 10, 12, 12A దాదాపు అన్ని పిలిచేసింది. ఏపీసీఆర్డీఏ బిల్డింగ్కి సంబంధించి అంటే ఐకానిక్ బిల్డింగ్స్లో ఏపీసీఆర్డీఏ ఆఫీస్ బిల్డింగ్ ఇప్పటికే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది మొత్తం సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి పనులకి సంబంధించి ఈ టెండర్స్ అన్నిటినీ కూడా ఇప్పటివరకు పిలిచింది. ఇంకా మరికొన్ని పెండింగ్లో ఉన్నాయి, వాటిని కూడా కొద్ది రోజుల్లో రిలీజ్ చేస్తారు. వీటన్నిటిని ఫైనలైజ్ చేయడానికి, ఫైనాన్షియల్ బిడ్స్ డిసైడ్ చేయడానికి కూడా ముహూర్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. కాబట్టి ఉగాది పండుగ నాటికి ఈ పనులన్నిటికీ సంబంధించినంత క్లియరెన్స్ అయిపోయి అంటే ప్రొసీజరల్ అడ్మినిస్ట్రేషన్ ప్రొసీజర్స్ మొత్తం కంప్లీట్ అయ్యి పనులు ప్రారంభించడానికి కావాల్సినటువంటి మార్గం సుగమవుతుంది. ఇది టెండర్స్కి సంబంధించినటువంటి ఒక క్లారిటీ. ఇక ఇందులో రహదారి వ్యవస్థకు సంబంధించినటువంటి నిర్మాణాలు చూస్తే 2 ప్రధానమైనటువంటి రహదారులు, మిగతావన్నీ కూడా ఇంటర్ కనెక్టివిటీ రహదారులు, అలానే సీడ్ యాక్సిస్కి సంబంధించి పెండింగ్ వర్క్స్, అవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి, అవి పక్కన పెట్టారు. అయితే ఇక్కడ E13 అలానే N కనిపిస్తున్నటువంటి వాటిలో N10 ఇవి 2 కూడా చాలా కీలకమైనటువంటి రహదారులు. ఎందుకు అనేది నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ రహదారికి సంబంధించినటువంటి నమూనాలని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ చూస్తే కనుక N13 అలానే N10 ఇవి 2 కూడా చాలా ముఖ్యమైనవి ఈ రహదారులు. వీటికి సంబంధించి ఈ నమూనాని ఒకసారి మనం పరిశీలించి చూస్తే ఇక్కడ ఈ స్ట్రైట్గా కనిపిస్తున్నటువంటి లైన్ N13 రహదారి, ఇది N13 రహదారి. అలానే ఇక్కడ చూస్తే కనుక ఈ 10 కనిపిస్తున్నటువంటి లైను, ఇది E10 రహదారి, N10 రహదారి. ఇవి 2 కూడా గవర్నమెంట్ కాంప్లెక్స్లు అంటే ఐకానిక్ బిల్డింగ్ స్ట్రక్చర్ అని చెప్పని ఏదైతే చెప్తున్నారో మేజర్ కోర్ సిటీకి అటు ఇటు వెళ్ళేటువంటి ప్రధానమైన రహదారులు. ఇవి 2 కూడా 6 లేన్ రహదారులుగా నిర్మిస్తున్నారు. ప్లస్ సబ్వేలు కూడా ఉంటాయి అటు ఇటు, అంటే సర్వీస్ రోడ్లు కూడా ఉంటాయి అటు ఇటు. ఆ కేటగిరీలో నిర్మిస్తున్నటువంటి ఈ రహదారుల్లోనే ఒకటి ఐకానిక్ బ్రిడ్జ్కి కనెక్ట్ అయ్యేటువంటి రహదారి ఉంది N13. ఆ రహదారి విషయంలో కేవలం రహదారికి సంబంధించి మాత్రమే ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించినటువంటి టెండర్ల పైన ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అసలు ఐకానిక్ బ్రిడ్జ్ కట్టబోతుందా లేదా అనేటువంటి సందేహం ఎక్కువ మందిలో కనిపిస్తుంది. ఇది ఇలా చూస్తే కనుక ఈ N10 రోడ్డుకు సంబంధించినటువంటి నమూనా మనం
గ్రాఫిక్ డిజైన్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గ్రాఫిక్ లేఅవుట్ తయారు చేసినటువంటి క్రమంలో ఫస్ట్ షాట్ వెళ్ళేదే అమరావతిలోకి, గేట్వే ఆఫ్ అమరావతిని చూపిస్తున్నటువంటిది ఈ N10 రహదారికి సంబంధించినటువంటి మార్గం ఇది. సో ఇక్కడ దీన్ని కనెక్ట్ అయ్యేందుకే ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన, ఈ విధంగా నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అప్పట్లో దీనికి పవిత్ర సంగమం దగ్గర చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం పిలిచినటువంటి టెండర్లో కానీ సిఆర్డిఐ యాక్టివిటీస్లో కానీ ఐకానిక్ బ్రిడ్జ్ గురించి ఎక్కడా ఏమీ మాట్లాడలేదు. కాబట్టి ఓన్లీ రహదారికి మాత్రమే టెండర్లు పిలిచారు. ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందా లేదా? ఎందుకంటే చాలామంది అనుకుంటారు కృష్ణానదికి సంబంధించి భవానీ ద్వీపం ఒకటే ద్వీపం అనుకుంటారు. కానీ కృష్ణానదిలో చాలా ద్వీపాలు ఉంటాయి. అలాంటి ద్వీపాలన్నింటినీ దాదాపు ఒక 10 ద్వీపాలని రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. వీటన్నిటిని టూరిజం పరంగా ఏ విధంగా డెవలప్ చేయాలనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక వైపు నుంచి, అంటే విజయవాడ వైపు నుంచి ఈ ఐకానిక్ బ్రిడ్జ్ పైకి ఎక్కిన తర్వాత ఆ ఐలాండ్స్లో ల్యాండ్ అయ్యే విధంగా ఐకానిక్ బ్రిడ్జ్ని డిజైన్ చేశారు. ఈ ఐలాండ్స్లో టూరిజం అండ్ రిక్రియేషన్కి సంబంధించినటువంటి వ్యవస్థల్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం అప్పట్లో ప్రతిపాదించింది. అలానే సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ఇవి కేంద్రాలు కావాలని భావించింది. మరి ఇప్పుడు ఆ ప్రతిపాదన ఉందా లేదా? ఈ సస్పెన్స్ మరికొంతకాలం కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మొత్తం రోడ్లకి సంబంధించినటువంటి టెండర్స్ ప్రక్రియ అంతా కూడా సిఆర్డిఏ పరిధిలో పూర్తవుతుంది. కాబట్టి ఇది కృష్ణానదికి ఆవలగట్టు నుంచి యువతలకు జరిగేటువంటి నిర్మాణం కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ఐకానిక్ బ్రిడ్జ్ చేస్తుందా, లేదా స్మార్ట్ సిటీస్ పథకాల వంటి వాటిని ఉపయోగించుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఐకానిక్ బ్రిడ్జ్ని కడుతుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.